శ్రీకాకుళం జిల్లాలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ రాత్రిపూట చోరీలు చేసిన 3 దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయంపై ఏఎస్పీ పి. శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 186 గ్రాముల బంగారం మరియు 263 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. దొంగలు నందగిరిపేటలో 2 ఇళ్లు, రాగోలులో 1, గారమండలంలోని కె. మచ్చలేశం గ్రామంలో 3 దొంగతనాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రత్యేక బృందాలుగా పనిచేసి నిందితులను చాకచక్యంగా అరెస్టు చేశారని ఏఎస్పీ తెలిపారు. నిందితులు కాకినాడ జిల్లాకు చెందిన ఆర్. వెంకటేశ్వర్లు, ధర్మాది ప్రసాద్, మాడెం మోహన్ కుమార్గా గుర్తించారు. వారి మీద ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని తెలిపారు. దొంగలు ఆదివారం మధ్యాహ్నం తండియంవరస గ్రామం సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వారి వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ను శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ వివేకానంద పర్యవేక్షించగా సిఐ పైడిపు నాయుడు, కె. రాము మరియు పోలీస్ సిబ్బందిని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అభినందించారు. అయితే కొన్ని క్లూస్ దొరకడం వల్ల దాన్ని పట్టుకొని నా రోడ్ల ఎస్ఐ గారు మరియు వన్ టౌన్ సిఐ గారు పైడిపు నాయుడు వీళ్ళందరూ సాక్షాత్యంగా వారి సిబ్బందితో మొత్తానికి ముద్దాయిలు అనేది అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ముద్దాయిలు ర్యాకెట్ వెంకటేశ్వర్లు అని ఒక అతను, తర్వాత ధర్మాది ప్రసాద్ అని ఒక అతను. వీళ్ళిద్దరికి మీద సుమారు 25 కేసులు ఉన్నాయి ఒక్కొక్కరి మీద. కాకినాడ, వీళ్ళిద్దరిది కాకినాడ 25 కేసులు ఉన్నాయి. అలాగే మూడో ముద్దాయి మోహన్ కుమార్ అని ఉన్నాడు. వాటి ఎలమంచిలో యాక్చువల్గా నేటివ్ ప్లేస్, బట్ కాకినాడలో ఉంటాడు. అక్కడ ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. వీళ్ళ 3 జైల్లో పరిచయస్తులైనారు. వీళ్ళిద్దరూ కాకుండా 3వ కూడా సబ్ జైలు కాకినాడలో పరిచయస్తులైన తర్వాత వీటికి ఆ డబ్బులు అవసరమైంది. మూడో ముద్దాయికి రేప్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అవ్వగా వీళ్ళు మచ్చలేశం ఎక్కడ కళింగపట్నం దగ్గర 350 మన బ్యాంకర్స్ కాలనీలో కలిపి రూరల్ గార్మెంట్స్ మొత్తం 6 కేసులు చేశారు. ఈ 6 కేసుల్లోనూ 186 గ్రాముల గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. అలాగే 263 గ్రాముల వెండి స్వాధీనపరుచుకున్నారు. మొత్తం మీద కేసు ఛేదించినందుకు మొత్తం టోటల్ వాల్యూ 27 లక్షల వాల్యూ. ఈ కేసును ఛేదించినటువంటి సిఏ గారికి, అలాగే ఎస్ఐ గారికి మరియు రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఎస్పీ గారు అభినందించారు. మీటింగ్లో వాళ్ళకి అప్రిసియేషన్ కూడా రివార్డు ఇస్తామని చెప్పారు. దీన్ని సూపర్వైజింగ్ చేసింది శ్రీకాకుళం టౌన్ డిఎస్పీ గారు వివేకానంద సూపర్వైజర్. ఆయన సూచనలు కూడా ఇవ్వడం జరిగింది.